ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా గానీ గోల్డ్ డిమాండ్ మాత్రం ఎక్కడైనా హై రేంజ్ లో ఉంటుంది. కొన్ని సంవత్సరాల నుండి గోల్డ్ విలువ ఏమాత్రం కూడా తగ్గలేదు. అసలు ఈ గోల్డ్ కి ఎందుకింత డిమాండ్? ఈ వీడియోలో బంగారం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుందాం. ఇంకా ఈ భూమి మీద ఎంత బంగారం మిగిలి ఉందో ఈ వీడియో లాస్ట్ లో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పీరియాడిక్ టేబుల్ లో ఎన్నో ఎలిమెంట్స్ ఉండవా బంగారంకి ఎందుకింత డిమాండ్? గోల్డ్ ఎలిమెంట్ ని ఆరం అని పిలుస్తారు. గోల్డ్ అటామిక్ నెంబర్ వచ్చేసి 79. ఎన్నో ఎలిమెంట్స్ ఉండగా బంగారంకి ఎందుకింత డిమాండ్? దీనికి ముఖ్యమైన ఆన్సర్ ఏంటంటే ఇది అరుదుగా దొరుకుతుంది. గోల్డ్ డిమాండ్ ఎంత అంటే మన 15th సెంచరీ టు 20th సెంచరీ మొత్తం టైంలో సేకరించిన గోల్డ్ ని అదే ఒక గంటలో అంత అమౌంట్ ఆఫ్ ఐరన్ ని మైనింగ్ చేసి సంపాదించవచ్చు. దీన్ని బట్టి చూస్తే బంగారం దొరకడం ఎంత కష్టమో అని మనకు అర్థం అవుతుంది. కొన్ని వేల సంవత్సరాల కిందట రోమన్స్ అండ్ కింగ్స్ పర్షియన్స్ బంగారాన్ని కరెన్సీగా వాడేవారు. ఎందుకంటే ఇది మిగిలిన ఎలిమెంట్స్ లా త్వరగా రియాక్ట్ అవ్వదు, ఐరన్ లాగా రస్ట్ కూడా పట్టదు. అలాగే మెర్క్యూరీ, లెడ్, రాడియం, యురేనియం ఈ ఎలిమెంట్స్ అనేవి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ తో ఉంటాయి. ఇవి మన చర్మానికి చాలా హాని చేస్తాయి. అదే బంగారం అలా కాదు. బంగారం అనేది చాలా సేఫ్. ఒక 1 ounce గోల్డ్ అంటే 28 grams గోల్డ్ అని అర్థం. 28 grams గోల్డ్ ను తీసుకొని మనం దీంతో 100 feet ఆఫ్ షీట్ ని కూడా తయారు చేయవచ్చు. బంగారానికి సాగే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి మనం ఈ టేబుల్ ని అబ్జర్వ్ చేస్తే 24 క్యారెట్స్ గోల్డ్ ని అబ్జర్వ్ చేస్తే దీంట్లో 99% ప్యూర్ గోల్డ్ ఉంటుంది. అదే 22 క్యారెట్స్ గోల్డ్ ని అబ్జర్వ్ చేస్తే దీంట్లో 91.6% గోల్డ్ మాత్రమే ప్యూర్ గా ఉంటుంది. అలాగే 21 క్యారెట్స్ గోల్డ్ ని అబ్జర్వ్ చేస్తే దీంట్లో 87.5% మాత్రమే ప్యూర్ గోల్డ్ ఉంటుంది. మిగిలిన పర్సెంటేజ్ మొత్తం వేరే ఎలిమెంట్స్ తో ఉంటాయి. మనం ఎక్కువగా 22 క్యారెట్స్ ఆఫ్ బంగారాన్ని వాడతాము. క్యారెట్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు బంగారం ఏ విధంగా భూమిలో నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తారో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియో లాస్ట్ లో బంగారం గురించి అన్నోన్ అయిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా మనం తెలుసుకుంటాం. బంగారం నీళ్ళ లేదా పర్వతాన్ని తొలి తీస్తారు. అలాగే బంగారం ప్రవహించే నీళ్ళల్లో కూడా ఉంటుంది. అంటే బంగారం భూమిపై ఎక్కడైనా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే బంగారం కొన్ని ప్లేసెస్ లో ఎక్కువ మోతాదులో దొరుకుతుంది. మరికొన్ని ప్లేసెస్ లో అయితే అసలు ఆనవాళ్ళు కూడా దొరకదు. అయితే ఈ బంగారం మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? మనకు వస్తున్న 75% బంగారం మైనింగ్ ద్వారా వస్తుంది. గోల్డ్ ఓర్ని తవ్వి గోల్డ్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మిగిలిన 25% రీసైకిల్ ద్వారా వస్తుంది. బాగా పాడైపోయిన ఆభరణాల నుండి అలాగే మనం వాడే మొబైల్ ఫోన్, కంప్యూటర్స్ వీటిలో కూడా బంగారాన్ని ఉపయోగిస్తారు. అయితే మనకు వచ్చే బంగారం 50% సౌత్ ఆఫ్రికా గోల్డ్ మైనింగ్ నుండి వస్తాయి. మన దేశంలో కూడా కర్ణాటకలోని హుట్టి అండ్ జార్ఖండ్ లోని లావా గోల్డ్ మైన్స్ నుంచి వస్తాయి. ఇంతకు గోల్డ్ ప్రైజెస్ ఎందుకు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి? ఏ వస్తువు అయినా డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ గా ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. ప్రపంచంలోనే హైయెస్ట్ గోల్డ్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ని ఒకసారి చూడండి. చైనా ప్రొడ్యూసెస్ 368.3 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ అండ్ ఆస్ట్రేలియా ప్రొడ్యూసెస్ 310 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. ఏకంగా 854.7 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ ఇండియాలో ఉంది. 1 మెట్రిక్ టన్ ఈక్వల్స్ టు 1000 kg. అంటే 1000 into 854 అంటే 8,54,000 కిలోల బంగారం మన ఇండియాలోనే ఉంది. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి మన దేశంలో సంవత్సరానికి ఎంత బంగారం కొంటున్నారో ఈ డేటా చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బంగారం కొనాలనుకుంటే జాగ్రత్తగా చూసి కొనండి. బంగారం ఎప్పుడు తుప్పు పట్టదు. బంగారాన్ని లైట్ కింద పెట్టి ఎక్కడైనా పాడైపోయిందా అని చెక్ చేయవచ్చు. రియల్ బంగారం ఎప్పుడు అంతగా షైన్ అవ్వదు. అలాగే బంగారం ఎప్పుడు మ్యాగ్నెట్ కి అంటుకోదు. అలాగే బంగారం ఎన్ని క్యారెట్స్ అని కూడా మీరు చెక్ చేయండి. బంగారాన్ని ఎక్కడెక్కడ వాడతారో తెలుసుకుందాం. బంగారాన్ని మొబైల్ ఫోన్స్ మరియు కార్డ్స్ అండ్ ప్రాసెసింగ్ చిప్స్ లో కూడా వాడతారు. బంగారం చాలా ఎక్స్పాండ్ అవుతుంది. అలాగే ఎలక్ట్రిసిటీ కూడా పాస్ చేస్తుంది. బంగారానికి సాగే గుణం చాలా ఉంటుంది కాబట్టి దీన్ని చాలా సన్నగా చేసి చాలా చిప్స్ లో వాడతారు. అలాగే గోల్డ్ ని చాలా శాటిలైట్స్ లో కూడా వాడతారు. శాటిలైట్ లో గోల్డ్ ప్లేటింగ్ ని వాడతారు. స్పేస్ లో రేడియేషన్ వల్ల దెబ్బ తినకూడదు అని వీటిని వాడతారు. అలాగే క్యాన్సర్ కు వాడే మెడిసిన్స్ లో కూడా ఈ గోల్డ్ ని వాడతారు. అయితే ఇంకా ఈ భూమి మీద ఎంత బంగారం ఉంది? WGC వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం ఇప్పటి వరకు 2,20,000 ఆఫ్ టన్స్ గోల్డ్ అనేది మైనింగ్ చేశారు. ఇంకా కేవలం 50,000 టన్స్ ఆఫ్ గోల్డ్ మాత్రమే మిగిలి ఉంది. ఇంకొన్ని సంవత్సరాల్లో ఈ గోల్డ్ కూడా మైనింగ్ కంప్లీట్ అవుతుంది. ఎవరైనా తరువాత జనరేషన్స్ కి సంపద ఇవ్వాలనుకుంటే ఈ బంగారాన్ని కొని ఉంచుకోండి. మన దేశం కంటే వేరే దేశంలోనే బంగారం ఎక్కువగా ఉంది. మన ఇండియాలో కూడా ప్రతి ఇంట్లో చాలా బంగారం ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఒక చిన్న గోల్డ్ చైన్ ఎలా రెడీ చేస్తారో చూపిస్తా. అప్పట్లో చైన్ రెడీ చేయాలంటే చాలా కష్టపడేవారు. ఎందుకంటే వాళ్ళు బంగారాన్ని కరిగించి వాళ్ళ పనులు మొత్తం చేతులతోనే చేసేవారు. చేతులతో ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ బంగారాన్ని కరిగించి దాన్ని చిన్న చిన్న కడ్డీల్లా చేసేవారు. ఆ కడ్డీలను ఒక రోలర్ మిషన్ లో చాలా సార్లు పంపుతూ ఒక సన్నని తీగలా చేసేవారు. ఆ తీగ అంత ప్రాపర్ గా ఉండేది కాదు. పాతకాలం వాళ్ళు ఒక రంధ్రాలు ఉన్న మిషన్ సహాయం ఆ రంధ్రాల్లో నుంచి లాగేవారు. ఈ మిషన్ సహాయంతో ఆ చైన్ రౌండ్ గా అయ్యేది.
కట్ చేసిన తర్వాత రింగ్ షేప్ లో అయ్యేవి. ఆ తర్వాత ఈ రింగ్స్ ని ఒక్కొక్కటిగా కలుపుతూ మంటతో వీటిని కలిపేవారు. ఒక్క చైన్ తయారు చేయడానికి వీళ్ళు చాలా కష్టపడేవారు, కానీ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీస్ తో నడుస్తాయి. ఈ అడ్వాన్స్ మిషన్ రోజుల్లో పనిని గంటల్లో నిమిషాల్లో కంప్లీట్ చేస్తుంది. ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో చూడండి. ఇక్కడ ఈ రోబోటిక్ మిషన్ కంటిన్యూస్ గా కట్టింగ్ అండ్ అటాచింగ్ జరుగుతుంది. ఇప్పటి టెక్నాలజీ అడ్వాన్స్ ఉండడంతో ఏ బంగారాన్ని మనం కట్ చేయాలన్నా కానీ లేజర్ కట్టింగ్ సహాయంతో మనం కట్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మీరు కూడా చాలా బంగారం కొనుక్కోవాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.